ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభములు, వందనాలు తెలియజేస్తున్నామండి. యేసయ్య మనందరిని ప్రేమించి మన జీవితంలో మరి యొక్క నూతన దినం, నూతన వారాన్ని మనకి ఇచ్చినందుకు యేసయ్యకు మనమందరం కుటుంబ సమేతంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్రమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, యేసయ్య మనకిచ్చిన ఈ నూతన దినంను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్న మనము అదే క్రమంలో జీవముగల దేవుని వాక్కు అనే కార్యక్రమంలో ఆయన ఇస్తున్న వాగ్దానమును కూడా మనం రిసీవ్ చేసుకొని ఆ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించి మేలు పొందుదాం. ఈరోజు యేసయ్య మనకి ఇస్తున్నటువంటి శ్రేష్టమైన వాగ్దానం బైబిల్ గ్రంథం నుండి సామెతల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం. ఉపదేశమునకు చెవియొగ్గవాడు మేలునందును, ఉపదేశమునకు చెవియొగ్గవాడు మేలునందును. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో, ప్రపంచంలో మనం చూస్తున్నప్పుడు మేలు పొందుకోవాలనేటువంటి ఆశ, తపన, కోరిక, తలంపు, ఉద్దేశం అనేక మందికి ఉంటుంది. మేలు నాకొద్దు అనేవారు ఎవరు లేరు. మేలు జరగాలి జీవితంలో, నా జీవితంలో మేలు జరగాలి, నా కుటుంబంలో మేలు జరగాలి, నా బిడ్డలకు మేలు జరగాలి, నా అన్నదమ్ములకు మేలు జరగాలి, నా తల్లిదండ్రులకు మేలు జరగాలి అని ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో ఆశపడతారు, కోరుకుంటారు. అయితే ఒకటి దేవుడు మనకి చెప్తున్నటువంటి మాట, మనం మేలు పొందుకోవాలి అంటే ఉపదేశమునకు చెవి యొగ్గాలి. అక్కడున్న మాట అదే కదా, ఉపదేశమునకు చెవి యొగ్గవాడు మేలునందును. కాబట్టి ఉపదేశము ఎవరిస్తారు? దేవుడే. ద్వితీయోపదేశ కాండంలో ఎన్నో ఉపదేశములతో కూడిన మాటలు దేవుడు చెప్పారు ఇశ్రాయేలులకి. బైబిల్ అంతా, గ్రంథం అంతా మనం చూస్తున్నప్పుడు ఎన్నో ఉపదేశములు ఆయన మనకి ఉపదేశించారు. ఆయన ఉపదేశమును మనము చెవియొగ్గి వినినప్పుడు మనం మేలు పొందుతాము. ఈ వాగ్దానం స్వతంత్రించుకోండి. ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనల్ని తృప్తిపరచునుగాక. ఆమెన్. మేలు దయచేయునుగాక. ఆమెన్. ప్రేమగల తండ్రి, వందనాలు. మరి ఒక నూతన వారంలో మమ్మల్ని ప్రవేశపరిచినందుకు మీ స్తోత్రం. ఈ వారమంతా తోడుగా ఉండండి. ఈ ఉదయకాలం అంతా మీ కాపుదల దినమంతా తోడుగా ఉండండి. ఈ దినమంతా మీ ప్రత్యేకమైన కనుదృష్టి కాపుదల మాపై ఉంచండి. నీ బిడ్డలు నాయన, నీ ఉపదేశమునకు చెవియొగ్గు వారముగా, నీ మేలును అనుభవించేవారుగా సహాయం చేయండి. ఈ దినమంతా నీ బిడ్డలు పనులు, ప్రయాణాలు, ఉద్యోగాలు, చదువులు తోడుగా ఉండండి. 10th క్లాస్ బిడ్డలు, ఇంటర్మీడియట్ చదువుతున్నవారు, డిగ్రీ ఆ పై తరగతులు చదువుతున్నవారు, ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్నారు, తోడుగుండి సహాయం చేయండి. మరికొద్ది రోజుల్లోనే ఎగ్జామ్స్ రాయబోతున్నారు. ధైర్యము, నడిపింపు నాయన, మరి వారికి ఆరోగ్యము, క్షేమమును దయచేయండి. బలహీనులను బలపరచండి. హాస్పిటల్స్లో ఉన్న వారందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుని ప్రార్థనలు ఏకీపించిన ప్రతి ఒక్కరి జీవితంలో నూతన కార్యము, అద్భుత కార్యం జరుగునుగాక. గర్భిణీ స్త్రీలు, చంటి బిడ్డ తల్లులు, బలహీనులు, సంతానం లేనివారు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. నీ కృపతో బిడ్డలందరినీ నింపండి. యేసయ్య, ఎల్లప్పుడూ మీ చెయ్యి వారికి తోడుగా ఉంచండి. పేదరికములో, అప్పుల సమస్యలతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆహారం లేని వారికి ఆహారం దయచేయండి. వస్త్రం లేని వారికి వస్త్రాన్ని ఇవ్వండి. గృహం లేని వారికి సుందరమైన, అద్భుతమైన మంచి గృహాన్ని బిడ్డలు దయచేయండి. అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. కృపతో నింపి మహిమ పొందండి. ఈ వాగ్దానం మా జీవితంలో స్థిరపరచండి. యేసయ్య నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.